హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను జస్ట్ అప్పటికప్పుడు చేసుకొని నంచుకోవడానికి తినే విధంగా ఎండుమిర్చితోని ఫ్రై చేసి చూపిస్తానండి. అంటే ఇంట్లో పిల్లలు ఎవ్వరు లేరు, మనం ఒక్కళ్ళమే ఉన్నాము, మనం ఒక్కళ్ళ మందం ఏం వండుకోవాలి అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా యూజ్ అవుతుంది. దీనికి వచ్చేసి నేను పల్లి నూనె ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు కావాల్సినన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, తర్వాత 3 రెమ్మలు కానీ, 4 రెమ్మలు కానీ వెల్లుల్లి, అండ్ మంచి అరోమా కోసము కచ్చాపచ్చిగా ఒక టీ స్పూను జీలకర్ర దంచి వేసుకోండండి. చిటికెడంత సాల్ట్ వేసుకోండి. చక్కగా ఎండుమిర్చి చక్కగా దోరగా వేయించేసుకొని మనం దీన్ని ఓన్లీ రైస్‌తో కానీ, దద్దోజనంతో కానీ, లేదంటే రైతా రైస్‌తో కానీ, పప్పు, చారు, ముద్దపప్పు ఎనీ కైండ్ ఆఫ్ రెసిపీతోని అంటే సమ్ కైండ్ ఆఫ్ రెసిపీస్‌తోని మనం యాడ్ చేసుకొని తినొచ్చనమాట. స్పెషల్లీ వైట్ రైస్‌లోకి తింటే కూడా కొంచెం చాలా బావుంటది. సో, ఇది ఓన్లీ నంచుకొని తినడమే కాదండి, వైట్ రైస్‌లోకి బావుంటదని ఈ రెసిపీ చూపిస్తున్నాను. సో, నచ్చితే తప్పకుండా ఎలా వచ్చింది ఏంటిదనేది తిని చూసి కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు అన్నంతో సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి. జస్ట్ అట్లా కలుపుకొని తినేయొచ్చనమాట. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ధన్యవాదాలు. లక్ష్మీ రమణ గోవింద గోవింద.